హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి టమాటా కందిపప్పుతో టమాటాకి దాల్ తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి వీవర్స్. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ టమాటా దాల్ని తయారు చేయబోతున్నాం అండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వీవర్స్. ఒక కప్పు కందిపప్పుని ముందుగా నానబెట్టేసి కుక్కర్లో యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ ఒక పెద్ద సైజు టమాటా, 3 పచ్చిమిర్చి పీసెస్, కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు, కారం అన్నీ మిక్స్ చేసి కొద్దిపాటి వాటర్తో ఈ విధంగా కుక్కర్లో బాయిల్ చేసామండి. చూస్తున్నారు కదా, అందరికీ తెలిసిందే అయినా మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా చూడండి. ఈ విధంగా అన్నీ చక్కగా మిక్స్ అయ్యి స్మూత్గా బాయిల్ అయిపోయాయండి. ఇక పోపు మసాలా ఫ్రై చేస్తున్నామండి. పెదిలిపాయి, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ అన్నీ ఆయిల్తో ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. ఒక నిమిషంలో మన పోపు మసాలా చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఆ దాల్ మిక్స్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఇందులో యాడ్ చేసేటివేనండి. చూస్తున్నారు కదా, ఈ దాల్ని చక్కగా మిక్స్ చేసేసి బాగా మెత్తగా ఉడికింది కాబట్టి చెంచాతో అలా అన్నా కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది, పేస్ట్ లాగా తయారవుతుందండి. ఈ పోపు మసాలాలో ఆ దాల్ మిక్స్ని యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, మన టమాటాకి దాల్ రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి ప్లీజ్. బై అండి.